రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. We want justice. 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 హైదరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. దళిత బంధును విడుదల చేయాలి. 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 We want justice. 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 రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. దళిత బంధును విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. దళిత బంధును విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. దళిత బంధును విడుదల చేయాలి. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై 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 భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. దళిత బంధును వెంటనే విడుదల చేయాలి. దళిత బంధును వెంటనే విడుదల చేయాలి. రెండో విడత దళిత బంధును వెంటనే విడుదల చేయాలి. బయట తీసుకోండి. వెంటనే విడుదల చేయాలి. 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 We want justice. 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 పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. జై భీమ్. జై భీమ్. జై భీమ్. పెండింగ్ లో ఉన్న దళిత బంధును వెంటనే పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను వెంటనే జై భీమ్. 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 బయట తీసుకో మాట్లాడతా వీడియో దళిత బంధు రెండో విడత నిధుల కోసం గత 10 నెలల నుంచి మరి దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసిన మరి ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. గత ప్రభుత్వం 2021 సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకాన్ని తీసుకొని దాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి వారి వారి ఖాతాలలో 10 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది. వెహికల్స్ పెట్టుకున్న వారికి మాత్రం 10 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో మంజూరు చేసి రీటైల్ షాపులు పెట్టుకున్న వారికి మొదటి విడతగా 5 లక్షల రూపాయలు మరియు రెండో విడతగా 5 లక్షల రూపాయలు ఇస్తామని మరి అప్పుడు కలెక్టర్ గారు కానీ ఈడీ గారు చెప్పడం జరిగింది. మరి అనుకోకుండా శాసనసభ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతా 5 లక్షల రూపాయలు మీకు ఖచ్చితంగా మీకు రెండో విడత మంజూరు చేస్తారని చెప్పిన అప్పటి కలెక్టర్ ఈడీ మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే మరి మాకు పై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరి రెండో విడత మీద మాకు ఎలాంటి ప్రొసీడింగ్ కాపీలు ఇస్తారని చెప్పేసి ఇప్పుడు గత 10 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఎంపీడీఓలతో మొదలుకొని కలెక్టర్తో మొదలుకొని మంత్రుల వరకు కూడా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినాము. రోడ్డెక్కి బైఠాయించడం, రాస్తారోకోలు చేసినాం, నిరసనలు తెలిపినప్పుడు కూడా మరి ప్రభుత్వం స్పందిస్తలేదు. మరి నిన్న ఖమ్మం జిల్లాలోని చింతకల్ మండలంలో మరి మనం ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క రెండో విడత నిధుల గురించి నిన్న 847 మంది కుటుంబాలకు 15,30,62,00,000 రూపాయలను నిన్న వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిళ్ళు. మరి పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది హుజురాబాద్ నియోజకవర్గంలో. ఇక్కడ పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మంజూరు చేయకుండా మరి ఎక్కడో చింతకాని మండలంలో ఉన్న ఆయన సొంత నియోజకవర్గంలో ఒక మండలంలో నిన్న 15 కోట్ల రూపాయల చెక్కులను మరి మంజూరు చేయడం. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ మరి ఏం చేస్తున్నారని మరి 4,900 కుటుంబాల గోస 10 నెలల నుంచి రోడ్డెక్కి అనేక కార్యక్రమాలు చేస్తున్నా మరి జిల్లా మంత్రికి కనబడతలేదా మరి వినబడతలేదా అని మేము ఈ సందర్భంగా మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఇదే రకంగా కనుక మాకు ఈ స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్ల లోపు కనుక రెండో విడత నిధులపై మాకు ఎలాంటి ప్రకటన చేయకపోతే మాత్రం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
నా 5,000 కుటుంబంలో 5గురు చొప్పున 30,000 మంది నీ ఇంటికి వచ్చి కరెక్ట్ నీ ఇంటి ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఈ స్థానిక సంస్థల లోపే మాకు రావాల్సిన 2వ విడత నిధులను వెంటనే మంజూరు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులమంతా ఏకమై ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేయడానికి హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులందరూ సిద్ధంగా ఉన్నారని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్.